हरिः ओं श्रीगुरुभ्यो नमः। మనితశమాయమాన దిక్కులతీటుకొనగ కాంచన మెఖలా కాంతులతోడ కౌశేయ చేలద్యుతుల్ సెలిమిసేయ లక్ష్మీ సమాయుక్త లలిత వక్షంబున వైజయంతి ప్రభల్ వన్యజూప హాటకరత్న కిరీటకోటి ప్రభల్బలార్కరుచులతో మేళమాడ లలిత నీలాభ్రరుచి కుతలములుదనర ప్రవిమలాత్మీయ దేహజ ప్రభ సరోజ భవ భవామరముఖ్యుల ప్రభలమా ప్రభలుమాప అఖిల లోకైక గురుడు నారాయణుండు సలలిత శంఖచక్ర జలజాత గదాశరచాప ఖడ్గ నిర్మల రుచులన్ సువర్ణ రుచి మన్మణి కంకణ ముద్రికా ప్రభావళులును తేజరుల్లు భుజవర్గమనర్గళ కాంతియుక్తమై విలసిత కర్ణికార పృథివీరుహమున్ పురుణింపబిట్టుగన్ సరసోదార సమంచిత దరహాస విలోకనములదగలోకములన్ పరితోషమునందింపుచు పరమోత్సవమొప్ప విశ్వబంధుండగుచన్ అరవిందోదర తవకీన ఘనమయామోహిత స్వాంతులై పరమంబైన భవన్ మహామహిమమున్ పాటించి కానంగనోపరు బ్రహ్మాది శరీరులజ్ఞులయి ఓ పద్మాక్ష భక్తార్తి సంహరణాలోచన నన్ను కావదగు నిత్యానంద సంధాయి వై సమధిక జ్ఞానార్ధ సత్వాది గుణములకు ఆశ్రయభూతమైనట్టి పురుషుడు అగ్రపదార్థ భేదగ్రాహకములైన చక్షురింద్రియముల సరవిజోడగలడే నీరూపంబు కడగి మాయామయంబగు అసద్వ్యతిరిక్తమగుచు మరియు నిరుపమాకారంబు నీకు విలక్షణమయ్యుండుననుచు నేనాత్మదలతు నిర్వికారా నిరంజన నిష్కళంక నిరతిశయ నిష్క్రియారంభ నిర్మలాత్మ విశ్వసంభోజ్య నిరవద్య వేద వేద్య ప్రవిమలానంద సంసార భయ విదూర. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ పృథు చక్రవర్తి ఓ విదుర శతాశ్వమేధాలు ఆయన తలపెట్టినటువంటి సందర్భంలో మొత్తం మహర్షులు అందరూ కూడా బిలబిలబిలమంటూ వచ్చేసేసి ఆ బ్రహ్మావర్త దేశానికి వచ్చేసారయ్యా. ఎందుకు వచ్చారు అంటే శ్రీహరి అక్కడికి డెఫినెట్గా వస్తాడు. వచ్చేటప్పుడు శ్రీహరి యొక్క దర్శనం కానీ ఆ అనుభవం కానీ మనకు ఎంత ప్రయత్నం చేసినా ఎన్ని తపస్సులు చేసినా ఎంత చేసినా కూడా సులభసాధ్యం కావటం లేదు అనేటువంటి భావంతో కనీసం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ చూడొచ్చును అనేటువంటి భావంతో వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళందరూ ఎప్పుడు కూడా అలా వస్తూ ఉంటారు. ఎందుకంటే రెండు విధాలు, ఒకటి సాక్షాత్తు విష్ణుమూర్తి ఆ యజ్ఞాన్ని దీవించడం కోసమని వస్తాడు. రెండవది ఒకవేళ ఆయన భౌతికంగా సాకార రూపంగా కూడా రాకపోయినా మహాత్ములైనటువంటి వాళ్ళు, మహానుభావులైనటువంటి వాళ్ళు, మంత్రాలు తెలిసినటువంటి వాళ్ళు, ఆ అగ్నిహోత్రం జాతవేదుడు అని తెలిసినటువంటి వాళ్ళు ఆ అగ్నిహోత్రంలో, ఆ తేజస్సులో, ఆ వేడిమిలో, ఆ వెలుగులలో శ్రీహరిని చూడగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి అనుభవజ్ఞులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ యజ్ఞస్వరూపంలో ఆయన చూడడానికి కూడా వచ్చారయ్యా. ఇలా వచ్చేటువంటి సందర్భంలో దేవలోకానికి అధిపతి అయినటువంటి ఇంద్రుడు అసూయన్ భగవాన్ ఇంద్ర ప్రతిఘాతం అచీకరత్, వెంటనే తన పదవి పోతుందేమో అనేటువంటి భయంతో అసూయతో పూజ్యుడైనటువంటి ఇంద్రుడు ప్రతిఘాతం అచీకరత్ ఆ యజ్ఞాన్ని నిరోధం చేయడం ప్రారంభించాడు, విఘ్నం కలిగించాడు. ఆ యజ్ఞం ఎలాగోలాగా ఆపేయాలి అనేటువంటి ఉన్నాడు. అంటే ఇక్కడ గమనించవలసినటువంటిది ఏమిటంటే శతాశ్వమేధాలు కానీ చేసినట్లయితే ఆ చేసినటువంటి ఆ యజమానికి ఇంద్ర పదవి లభ్యం అనేటువంటిది ఒక క్వాలిఫికేషన్. కాబట్టి నా పదవి పోతుందేమో అనేటువంటి ఒకానొక భయం చేత దానిని విఘ్నం చేస్తూ ఉంటారు. అదేవిధంగా మనం కూడా చూస్తూ ఉంటాం కదా, నా పదవికి వీడెవడైనా ఈ టాలెంట్ కలిగిన
కలిగినటువంటి వాడో, ఈ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వాడో నా పదవికి అడ్డం పడిపోతాడేమో అని చెప్పేసి నానా రకాలైనటువంటి రాజకీయాలు చేయడం అనేటువంటి ఆ విధమైనటువంటి సహజ లక్షణం ఎక్కడి నుంచి వచ్చింది అంటే దేవలోకం నుంచి వచ్చింది అని మనం అనుకుంటున్నాం. కానీ మన ఇంద్రియాలకి అధిపతి అయినటువంటి వాడెవడు? ఇంద్రుడు కదా. అందువల్ల ఇంద్రుడికి వచ్చిందా? ఇంద్రుడు మన శరీరంలో ఉండి మన ఇంద్రియాలకు అధిపతిగా ఉండేటువంటి ఆ ఇంద్రతత్వానికి అసూయ వస్తుంది. అదేవిధంగా సరే, ఇంద్రుడికి అహంకారం పెరిగిపోయి, బ్రహ్మదేవుడికి అహంకారం పెరిగిపోయి ఆ శ్రీకృష్ణ పరమాత్మని ఎదిరించడం అనేటువంటి విశేషాలు మనకు దశమస్కంధంలో వస్తాయి. అవి చూద్దాం. ఈ విధంగా అసూయాత్మకమైనటువంటి స్థితి ప్రతి మనిషిలోనూ కూడా ఉంటుంది. అలా ఉండడం ఏమిటంటే ప్రకృతి లక్షణం. ఏ విధంగా అయితే మంచితనం, ప్రేమ, ఆత్మీయత, మమకారం, అనురాగం, ఆర్ద్రత, స్నేహం ఇవన్నీ ఎలా ఉంటాయి, అదేవిధంగా అసూయ, విద్వేషం, ద్వేషం, పగ, కక్ష, పగ తీర్చుకోవాలి, దురుక్తులాడడం, ఇవన్నీ కూడా న్యాచురల్గా ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇవి ఉన్నాయి అని తెలుసుకున్నటువంటి వాడైతే దాని నుంచి బయటపడడానికి ప్రయత్నం చేస్తాడు. ఇవే మా క్వాలిటీసు అని చెప్పి వీటిల్ని సమర్థించి, ఈ అసూయకి, ఈ ద్వేషానికి, ఈ పగకి, ఈ కక్షని సమర్థించుకోవడానికి నానా రకాలైనటువంటి ఆర్గ్యుమెంట్లు తీసుకొచ్చి ఈ చెడు గుణాలని సమర్థించుకునేటువంటి లక్షణం మానవుల్లోకి ప్రవేశిస్తే అవి ఎలా వచ్చాయి అనేటువంటిది ఈ యజ్ఞానికి సంబంధించినటువంటి విశేషంలో చాలా అద్భుతంగా వేదవ్యాస మహర్షి ఈ భాగవతంలో మైత్రేయుడి చేత విదురుడికి చెప్పించినటువంటి విశేషాలు వస్తాయి. ఇది అయిన తర్వాత ఏం జరిగింది అంటే, చరమేణాశ్వమేధేన యజమానే యజుష్పతిం వైన్యే యజ్ఞుపశుం స్పర్ధన్నపోవాహతిరోతిహ తిరోహిత. వైన్యే, ఈ వైనపుత్రుడైనటువంటి ఈ పృథువు చరమేణ ఆఖరి అశ్వమేధంలో అంటే 99 అయిపోయి 100వ అశ్వమేధం చేస్తూ ఉండేటువంటి సందర్భంలో విదురా యజుపతి, యజ్ఞపతి అయినటువంటి శ్రీహరిని ఆరాధిస్తున్న యజ్ఞపతి ఆరాధిస్తున్నా అంటే చివరి యజ్ఞంలో ఇక ఆ ప్రొసీజర్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఇక చివరిగా ఆరాధించవలసినటువంటి మహాత్ముడైనటువంటి ఆ శ్రీహరిని వాళ్ళు ఆరాధిస్తూ ఉన్నాడయ్యా. అప్పుడు స్పర్ధ చేత అంటే ఆ ఒక రకమైనటువంటి భయం, ఒక రకమైనటువంటి అసూయ, ఒక రకమైనటువంటి మత్సరం, వీటన్నిటిని కూడా స్పర్ధ అంటారు. ఆ స్పర్ధ, ఈ భావాలు లోపలికి వచ్చేటప్పటికి ఏమిటంటే ఇంకా ఒళ్ళు ఇవి తెలియకుండా వాళ్ళు కార్యక్రమంలోకి దిగిపోతారు. ఇప్పుడు అసూయ ఉందనుకోండి, అసూయ ఉన్నప్పుడు నాలో అసూయ ఉంది, నేను కామ్గా కూర్చున్నాను, అది కార్యక్రమం కింద మారకుండా ఉందనుకోండి, అది కొంతలో కొంత నయం. ఎందుకంటే నాకు అసూయ వచ్చినప్పుడు ఏం చేస్తానంటే వెళ్ళి అక్కడని పాడు చేసేసాను అనుకోండి. పాడు చేయడం అనేటువంటి క్రియనేమో అసూయ యొక్క క్రియారూపం అవుతుంది. లేదా నాకు అసూయ ఉంది, నేను అలా లోపల అలా కూర్చొనే ఉంటాను, ఆ పాడు చేయను, ఏం చెయ్యను. కనీసం ఆ విధమైనటువంటి స్థితిలో ఆ అసూయని నిరోధించడం అనేటువంటి ఒకానొక ఫ్యాకల్టీ కూడా భగవంతుడు మనకి ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అదేవిధంగా మత్సరం కానీ, కోపం కానీ, విద్వేషం కానీ, మరొకటి కానీ, ఇవన్నీ కూడా మానవుల్లో సహజంగా ఉండేటువంటివి. ఇవన్నీ కూడా మన దేహాలలో ఉండేటువంటి ఇంద్రియాధిష్టాన దేవతలు ఉండి కూడా మనం ఇటువంటి పనులు చేస్తున్నాము అంటే మనము ఆ దేవతను కూడా పాడు చేస్తున్నట్టే లెక్క, మనం అంత గొప్పవాళ్ళం అన్నమాట. సరే, అయిన తర్వాత ఈ స్పర్ధన్ ఇంద్ర, స్పర్ధతో ఇంద్రుడు ఏం చేశాడు, తిరోహిత, కంటికి కనిపించకుండా చాలా ఎందుకంటే ఆయన దేవలోకానికి అధిపతి కదా, అదృశ్య శక్తులు ఇవన్నీ వాళ్ళకు ఉంటాయి కదా. తిరోహిత, కంటికి కనిపించకుండా ఎక్కడ యజ్ఞుపశుం ఉవాహ, యజ్ఞపశుం, ఆ అశ్వమేధం చేసినప్పుడు ఈ ఉపస్తంభానికి యజ్ఞపశువు అయినటువంటి అశ్వాన్ని కడతారు కదా, అది కట్టిన తర్వాత దాన్ని వదులుతారు, దాని వెనకాల ఆ కథ అంతా ఉంటుంది. అటువంటి యజ్ఞ పశువుని ఏం చేశాడంటే అపహరించేశాడు. ఆయన తీసుకుని పారిపోయేటప్పటికీ ఎందుకు అంటే ఆ యజ్ఞ ఉండాలి, ఈ ప్రొసీజర్స్ అంతా అయిన తర్వాత ఆ యజ్ఞాశ్వానికి అంత పూజలు అవి చేసి దాన్ని తర్వాత అంటే దాని మొహం మీద ఒక ప్లేట్ ఒకటి కట్టి దాని మీద ఈ యజ్ఞంలో ఈ యజమాని ఇలా చేశాడు, దీనిని
మళ్ళీ ఈ అన్ని దేశాలు తిరిగినప్పుడు వాళ్ళందరూ కూడా దక్షిణల కింద ఇవ్వాలి అనేటువంటి ఏదో ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ కోసం అని చెప్పి ఉంటారు. ఇంకా పూర్తి అవ్వకుండానే తిరోహిత స్పర్ధన్ యజ్ఞపశు ఆవాహ పట్టుకుపోయాడు. అయిన తర్వాత తమత్రిర్భగవానైక్ష్యత్వరమణాం విహాయస ఆముక్తమివ పాఖండం యో ధర్మే ధర్మ విభ్రమ. అముక్తం ఇవ కవచము వంటి పాఖండం పాఖండ స్వరూపుడైనటువంటి విహాయస ఆకాశంలో త్వరమాణం చాలా వేగంగా వెళ్ళిపోతూ ఉండేటువంటి ఆ ఇంద్రుణ్ణి భగవంతుడు పూజనీయుడైనటువంటి అత్రి మహర్షి ఐక్షత చూశాడు విదురా. చూసి ఏం చేశాడు అంటే, ఎవడైతే ఆ అధర్మమునందు ధర్మ విభ్రమ ధర్మంని విభ్రమాన్ని కలిగించాడు. అక్కడ జరగాల్సినటువంటి ధర్మానికి విరుద్ధంగా ధర్మానికి వ్యతిరేకంగా ఈ ఇంద్రుడు చేశాడు. కాబట్టి ధర్మ విరుద్ధమైనటువంటి పని ఒకటి అక్కడ జరిగింది. ధర్మ విరుద్ధమైనటువంటి పని అక్కడ జరగబడింది. ఎవడైతే అధర్మమందు ధర్మ విభ్రమ ధర్మానికి ధర్మము అనేటువంటి భ్రమను కలిగించాడో, అంటే ఇక్కడ ఏమిటి, నేను చేసినటువంటి పని ఇది ధర్మమే అనేటువంటి ఒక భ్రమను కలిగించేటువంటి విధంగా ఇంద్రుడు ఆ యజ్ఞాశ్వాన్ని తీసుకుని వెళ్ళిపోవడం అనేటువంటి విశేషాన్ని అత్రి మహర్షి చూశాడు. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఈ పదాలు చూసినట్లయితే, ఎవరు అత్రి మహర్షి ఐక్షత్ చూశాడు. ఆ అంటే ఏమిటి, అంటే త్రిగుణాలకు అతీతమైనటువంటి వాడు అత్రి అని అర్థం. శరీరాలకు స్థూల సూక్ష్మ కారణ దేహాలకు అతీతమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వాడు ఈ అత్రి మహర్షి. తరువాత ఈ అత్రి యొక్క భార్య అనసూయ, ఏ విధమైనటువంటి అసూయ లేనటువంటిది. తర్వాత త్రిలోకాలను కూడా చూసి త్రిలోకాధిపతుల యొక్క భార్యలను కూడా ఆరాధించేటువంటి లక్షణము కలిగినటువంటి వాడు అత్రి మహర్షి. అంటే మామూలుగా త్రిగుణాలకు అతీతమైనటువంటి లక్షణం కలిగినటువంటి వాడు అత్రి మహర్షి. ఆయన ఐక్షత్ చూశాడు. అంటే ఏ విధమైనటువంటి బయాసిడ్నెస్ లేకుండా చూశాడు. చూసేటప్పటికి అక్కడ ఏం జరిగింది అంటే, పాఖండ స్వరూపుడైనటువంటి వాడు ఆ పాఖండ స్వరూపంతో ఇంద్రుడు ఏం చేశాడంటే, వచ్చి ఆ అశ్వాన్ని అదృశ్యంగా వచ్చి పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ ఇంద్రుడు ధరించినటువంటిది ఏమిటంటే, ఇంద్రుడు మామూలుగా ఆ తేజస్సుతో ఉన్నాడు, ఇంద్రుడు బాగానే ఉన్నాడు, ఆ రూపం అలాగే ఉంది. కానీ ఆముక్తం ఇవ కవచము వంటి పాఖండం, అంటే పాఖండము అంటే ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించుట అనేటువంటి కవచాన్ని వేసుకున్నాడు. లోపల ఇంద్రుడు ఉన్నాడు. ఆ ఉండేటువంటి ఆ ఇంద్రుడు ధర్మానికి విరుద్ధముగా జరిగేటువంటి కార్యక్రమాలను ఆయన ధరించి ఏంటంటే, ధర్మానికి విరుద్ధమైనటువంటి కార్యక్రమాలని తన కవచం కింద ధరించాడు ఇంద్రుడు మామూలుగానే ఉన్నాడు. ఆయన వేసుకున్నటువంటి కోటేమో ధర్మ విరుద్ధమైనటువంటి కార్యక్రమాల యొక్క డూస్ అండ్ డోంట్స్ని ధరించాడు. అలాగా ఆ రూపాన్ని అధర్మాన్ని ధర్మం కింద భావించి అవి ప్రపంచంలో ప్రాపగేట్ చేసేటువంటి లక్షణం కలిగినటువంటి మేధావులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పాఖండులు అంటారు. అంటే అధర్మాన్ని ధర్మం కింద వాళ్ళు ఎప్పుడూ మాట్లాడుతూ ఉంటారనమాట. మాట్లాడి దానికి కన్వీనియంట్గా ఉండేటువంటి ఆర్గ్యుమెంట్లు, కన్వీనియంట్గా ఉండేటువంటి ప్రొసీజర్లు, వాళ్ళకి ఏం తోస్తే అది ఆగమశాస్త్రం కానీ శాస్త్రవిహితం కానీ వీటిలన్నిటికీ విరుద్ధంగా చేసేస్తూ ఇదే ధర్మము అని వాళ్ళు అది చేస్తూ ఉండేటువంటి లక్షణం కలిగినటువంటి వాడిని పాఖండులు అంటారు. ఇప్పుడు ఏం చేశాడు, ధర్మ విభ్రమ అంటే ధర్మాన్నే
అధర్మాన్నే ధర్మం కింద విభ్రమము కలిగించేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ మేధావుల్ని పాఖండులు అంటారు. అటువంటి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా, ఎంత చదువుకున్న వాళ్ళైనా, ఎంత పూజలు పునస్కారాలు హోమాలు యాగాలు అధికారాలు చేస్తున్నా సరే అధర్మాన్ని ధర్మం కింద భ్రమింపజేసేటువంటి వాళ్ళని పాఖండులు అంటారు. అటువంటి లక్షణం వచ్చి ఏం చేసింది అంటే, పృథు చక్రవర్తి చేస్తూ ఉండేటి శ్రీహరి యొక్క పూజ చేస్తూ ఉండేటువంటి సందర్భంలో ఆ అశ్వాన్ని తిరోహిత కంటికి కనిపించకుండా ఆ అశ్వాన్ని పట్టుకుని పోయాడయ్యా అన్నారు. అంటే ఇప్పుడు ఏం జరిగిందనమాట, మనం చేస్తూ ఉండేటువంటి కార్యక్రమాలు, భూమి మీద మనం చేస్తూ ఉండేటువంటి కార్యక్రమాలలో మన అజ్ఞానం వల్ల, మన అసూయ వల్ల, మన దేశాల వల్ల, మన పొగరమొత్తనాల వల్ల, మన అహంకారాల వల్ల జరగవలసినటువంటి ధర్మబద్ధమైనటువంటి విశేషాలు జరగకుండా అధర్మంగా మనకి తోచినటువంటివి చేసేస్తూ ఇదే శాస్త్రం అని భ్రమ కలిగించి అందరి చేత వచ్చి ఫోటోలు తీయించుకునేటువంటి లక్షణాన్ని పాఖండత్వము అంటారు. అది అత్రి మహర్షి చూశాడు. చూసిన తర్వాత అప్పుడు ఏం జరిగింది ఆ విధే తెలుసా? అత్రిణా చోదితో హంతం పృథుపుత్రో మహారథ అన్వధావత సంక్రుద్ధస్తిష్టతిష్ఠేతి చాబ్రవీత్. ఇలాగా అత్రి మహర్షి కూడా అక్కడ ఉన్నాడుగా. అత్రి మహర్షి కనిపించిపోయింది. ఈ ఇంద్రుడు అదృశ్య శక్తిలో అదృశ్య రూపంలో వచ్చి అశ్వాన్ని తీసుకెళ్ళిపోవడం, పాఖండం అనేటువంటి కవచాన్ని ధరించి తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ ఒక రహస్యం ఏమిటి అంటే, అశ్వాన్ని పట్టుకుని దాన్ని తమ కంట్రోల్లో పెట్టుకోవడం అనేటువంటిది మామూలుగా అశ్వాన్ని ఒకసారి వదిలిన తర్వాత అశ్వాన్ని ఎవరైనా కూడా పట్టుకోవచ్చు. చూసారా, మనకి శ్రీరామచంద్రుడు అశ్వమేధ యాగం చేసినప్పుడు లవకుశుల ఆ అశ్వాన్ని పట్టుకుని మమ్మల్ని జయించి అశ్వాన్ని తీసుకెళ్ళండి అనేటువంటి కథ ఉంది కదా. అదేవిధంగా ప్రతి వాళ్ళు కూడా ఎవరైనా సరే వీరులైనటువంటి వాళ్ళు ఆ వచ్చినటువంటి అశ్వాన్ని వాళ్ళు బంధించి ఆ వచ్చినటువంటి వాళ్ళతో యుద్ధం చేస్తారు. ఈ అశ్వమేధ యాగం చేసినటువంటి వాళ్ళు వాళ్ళ యుద్ధంలో ఓడించి ఆ అశ్వాన్ని విడిపించుకుని వాళ్ళ దగ్గర నుంచి ధనరాశులు తీసుకుని వెళ్ళడం అనేటువంటి ఏదో ప్రొసీజర్ ఒకటి ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం అది ధర్మం. అది కాబట్టి ఇంద్రుడు ఏం చేశాడంటే ఆ ధర్మాన్ని అంటే నేను మామూలుగా తీసుకెళ్తున్నాను, దమ్మున్న వాళ్ళు ఎవరైనా వచ్చి నన్ను జయించేసి అశ్వాన్ని విడిపించుకోవచ్చు అనేటువంటి ఆ ధర్మాన్ని పాటిస్తున్నట్టుగా ఇంద్రుడు దాన్ని తీసుకెళ్ళాడు. కానీ ఇంకా అక్కడ అశ్వమేధం పూర్తవలేదు. శ్రీహరి యొక్క ఆరాధన జరుగుతూనే ఉన్నది. ప్రొసీజర్ ప్రకారం ఇంకా అశ్వాన్ని వదిలిపెట్టలేదు. తర్వాత ఇక రెండవది ఏమిటి అంటే, ఇలాగ నేను తీసుకెళ్ళడంలో తప్పే ఉంది, ఇలా చేయడంలో తప్పే ఉంది, గుళ్ళోకి వచ్చి అందరికీ నమస్కారాలు పెట్టడంలో తప్పే ఉంది, పెద్దవాళ్ళు కదా పెద్దలకి నమస్కారం పెట్టడం ఉచితం కదా, గుళ్ళో పెట్టకూడదు అనేటువంటి ధర్మానికి విరుద్ధంగా గుళ్ళో వచ్చి దండాలు పెట్టేసేసి మనుషులకి దండాలు పెట్టేసేసి పెద్దవాళ్ళకి దండం పెట్టాను అని చెప్పి ఆ ధర్మాన్ని ఈ అధర్మాన్ని ఆ ధర్మంతో లింకు చేసి మాట్లాడేటువంటి లక్షణాన్ని పాఖండత్వం అంటారు. ఇది సింపుల్ ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ప్రతి చోట, ప్రతి దేవాలయాల్లోనూ, ప్రతి సభల్లోనూ, ప్రతి చోట అటు అసెంబ్లీల్లో పార్లమెంట్లో ఒకటేమిటిలండి, మొత్తం అంతా కూడా ఈ పాఖండత్వం మొట్టమొదటి భూమిలోకి రావడానికి కారణం ఏమిటంటే ఈ ఇంద్రుడు అదృశ్య శక్తితో వచ్చి దాన్ని పట్టుకుని వెళ్ళిపోవడం. తర్వాత ఇంద్రియాధిపతి అంటే మన ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు మనకు కనిపిస్తాడా? కనిపించడు. మన మనసు కనిపిస్తుంది, మన కళ్ళు కనిపిస్తాయి, మన ఆలోచనలు కనిపిస్తాయి, మన శరీరంలో ఉండేటువంటి ఇవి మాత్రమే కనిపిస్తుంటాయి. కానీ మనలోకి అసూయ వచ్చేసేసి అధర్మాన్ని ధర్మం కింద ప్రవర్తిల్లజేసేటువంటి లక్షణం అదృశ్యంగా ఉంటుందిగా. ఈ అశ్వమేధాన్ని అశ్వాన్ని ఆయన పట్టుకుపోయాడు అనేటువంటిది విశేషాన్ని అత్రి మహర్షి చూసిన తర్వాత అప్పుడు అత్రినామం చోదిత మహారథ పృథుపుత్ర. అప్పుడు అత్రి మహర్షి ఎవరెవరెవరు కొంపములిగిపోతుంది, ఆ ఇంద్రుడు అదృశ్య రూపంలో దాన్ని పట్టుకుపోతున్నాడు అని అత్రినా ప్రచోదిత. అప్పుడు అత్రి మహర్షి ప్రచోదనం చేశాడు, ప్రేరేపించాడు. ఎవరిని? మహారథ పృథుపుత్ర, మహారథుడైనటువంటి ఆ పృథు చక్రవర్తి పుత్రుణ్ణి. ఒరే అబ్బాయి చూడు, ఇంకా వాళ్ళ నాన్న కదలకూడదు, గంటకంటే అది మొత్తం అంతా అయ్యే వరకు యజమాని షుడ్ నాట్ మూవ్ ఫ్రమ్ దట్ పీఠం. ఆ దీక్ష వస్త్రాలు ఇప్పేంత వరకు వాడు అక్కడ కదలకూడదు.
కాబట్టి ఆ కొడుకైనటువంటి పృథుపుత్రుడిని నువ్వేమో చూడు చూడు అని చెప్పి వెంటనే ఆ కుమారుడు సంక్రుద్ధ అనుధావత వెంటనే విల్లమ్ములు తీసుకుని ఆకాశంలోకి విహాయస ఆకాశంలోకి అశ్వాన్ని తీసుకుపోతూ పాఖండం అనేటువంటి కవచాన్ని ధరించినటువంటి ఇంద్రుడు అది పట్టుకుపోతూ ఉండేటప్పుడు అను ఆధావత వెంటనే ఈ పృథువు గారి కుమారుడు వాడిని వెంటపడ్డాడు. ఇంద్రుడు వెంట పడుకుతూ తిష్ట తిష్ట అబ్రవీత్ ఆగు ఆగు పట్టు ఆగు ఆగు అని చెప్పి ఈ పృథుపుత్రుడు ఆయన వెనక ఇంద్రుడు వెనకాల ఆకాశంలో పడ్డాడయ్యా విదురా. తర్వాత తం తాదృశాకృతిం వీక్ష్యమేనే ధర్మం శరీరిణం జటిలం భస్మనాచ్ఛన్నం తస్మై బాణం నముంచతి. ఇంద్రుడు ఈ పాఖండం అంటే అధర్మమే ధర్మం కింద భావించబడేటువంటి ఆ లక్షణాన్ని ఇంద్రుడు వేసుకున్నాడుగా. అప్పుడు ఆ ఇంద్రుడు ఎలా కనిపించాడంటే ఇంద్రుడు ఆ వేషంలో జటలు ధరించేసి భస్మాన్ని పూసేసుకుని ఉన్నాడు. అంటే ఏమిటి, ఏదో శుభ్రంగా చూసారా మనకి కొంతమంది తిరుగుతూ ఉంటారు, జటలు ఉంటుంటాయి, భస్మధారణ చేస్తుంటారు, మంచి రుద్రాక్షలు ధరిస్తుంటారు, మంచి పంచిబట్టలు కట్టేసుకుంటూ ఉంటారు, ఇలా మంచి వేషంతో ఉంటూ ఉంటారు. అంటే ఏమిటి, అధర్మం చేసి ధర్మాన్ని అధర్మంగా ప్రచోదితం చేసేటువంటి వాళ్ళు ఈ వేషం వేయాలి. ఈ వేషం వేస్తేనే కానీ మిగతా వాళ్ళందరూ వచ్చి ఫోటోలు తీయించుకోరు కదా. కాబట్టి ఈ వేషాలు వేసేటువంటి జటిలం జటలను ధరించి భస్మం చేత ఛన్నం వాళ్ళంతా పూసేసుకుని తాదృశ ఆకృతి అటువంటి ఆకృతితో అటువంటి రూపంతో తం ఆ ఇంద్రుణ్ణి వీక్ష్య చూశాడు. ఎవరు, ఈ పృథుపుత్రుడు. చూసి ఏం చేశాడు, పృథుపుత్రుడు మూర్తి దాల్చిన ధర్మమే అని వెంటనే ఏమిటి పట్టుపంచి కట్టాడు, రుద్రాక్షలను మరించాడు, మొత్తం ఇది చేశాడు, చేతిలో ఏవో 4 పుస్తకాలు పట్టుకున్నాడు, మంచి హుట్ హాట్ అని లోపలికి వచ్చేసేటప్పటికీ ఈ పృథుపుత్రుడు ఆ ఇంద్రుడు అలా కనిపించేటప్పటికి చూశాడు. చూసేసి వెంటనే ఈ పృథువు గారి కుమారుడు ఏమనుకున్నాడంటే మూర్తి దాల్చిన ధర్మమే, అవును ధర్మపరుడే కదా, మహా విద్వాంసుడు కదా, మహా అన్నీ తెలిసినటువంటి వాడు కదా, ధర్మాన్నే పరిపాలిస్తూ ప్రతిదీ కూడా శాస్త్రవిహితంగానే చేస్తున్నాడు కదా అనేటువంటి భావన పృథుపుత్రుడికి వచ్చేసేసి ఆ ఇంద్రుడి మీద బాణం వేయడం మానేశాడు. ఇది జరుగుతూ ఉంటుందండి. అంటే అక్కడ దోషాలు జరుగుతున్నా ఏం జరుగుతున్నా అది చూసేటప్పటికి ఇది దోషము అని తెలిసి ఇలా చెయ్యకూడదు అని తెలిసి కూడా అక్కడ ఉండేటువంటి వేషభూషలు అక్కడ ఉండేటువంటి హడావిడి ఇవన్నీ చూసేటప్పటికీ ఇది తప్పు అని చెప్పడానికి వచ్చినటువంటి వాడు కూడా కాళ్ళకి దండం పెట్టేస్తూ ఉంటాడు. ఈ విధంగా అధర్మాన్ని ధర్మం కింద భావించడం అనేటువంటిది ఈ భూమండలంలో పృథు చక్రవర్తి పాలించినప్పుడు ఎంటర్ అయిపోయింది, ప్రజలందరిలో కూడా ఎంటర్ అయిపోయింది. దాని యొక్క విస్తారమే చాలా భయంకరంగా కూడా ఉంటుంది అనేటువంటి ఆ విశేషాన్ని చెప్పడానికి ఈ కథారూపంలో భాగవతంలో మైత్రేయ మహర్షి విదురుడు చెప్తున్నాడు. జటిలం భస్మనాఛన్నం తాదృశ ఆకృతిం తం అతనిని వీక్ష చూచి శరీరణం ఆ రకమైనటువంటి ధారణ జాల్చినటువంటి చూసినటువంటి ఆ ఇంద్రుడిని చూసి ధర్మం మేనే, ఇదే ధర్మం కాబోలు అని మేనే తలచేశాడు. వెంటనే పృథు చక్రవర్తి కుమారుడు అంటే బుట్టలో పడిపోయాడు అని అర్థం. ఒకటి నమస్కారం పెట్టాడు, మిగతా వాళ్ళందరూ బుట్టలో పడిపోతూ ఉంటారు. ఆ పెద్ద బుట్ట ఓపెన్ చేసి కూర్చుంటారు, అందులో పడిపోతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏవో పళ్ళు ఫలాలు బట్టలు చీరలు ఇవే ఇస్తూ ఉంటారు. అదేవిధంగా చూడండి, మనకి డైరెక్టర్ ఉన్నాడు అనుకోండి, ఆ డైరెక్టర్ ఉండేటప్పటికి డైరెక్టర్ వాడి పెళ్ళం వచ్చిందని కానీ వెంటనే ఒక సైంటిస్ట్ వెళ్ళి దానికి నమస్కారం పెట్టాడు. ఇంకా రెండో సైంటిస్ట్ అయ్యో నేను పెట్టకపోతే మొగుడు చెప్పి నాకు ప్రమోషన్ ఇవ్వదేమో ఈ విధ వెళ్ళి వాడికి దండం పెడుతుంది, ఇద్దరికి దండం పెడుతుంటారు, ఇద్దరిని చుట్టూ చేరి పొగుడుతుంటారు. వీడి టీ కప్ అందిస్తుంటాడు, అది టీ తాగిన తర్వాత వీడు తీసుకుంటూ ఉంటాడు. ఈ విధమైనటువంటి ఆ వ్యక్తిత్వాలు పోగొట్టేసేసుకుని చాలా భయంకరంగా బిహేవ్ చేసేటువంటి ప్యాటర్న్ అంతా ఎక్కడుందండి, చదువుకున్నటువంటి వాళ్ళలోనూ విశ్లేషకులు అనుకున్నటువంటి వాళ్ళలోనూ మేధావు మరి వీళ్ళందరికీ తెలిసి ఇది అధర్మం అని చెప్పి, అంటే వాళ్ళని మోసం చేసుకోవడం అనేటువంటి ఒక పాపం చేస్తున్నారు. రెండవది అక్కడ చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ పాపాన్ని సంతరించుకుంటున్నారు. అంటే ఏమిటి, 2 విధాలా వీళ్ళకి పాపం వస్తుంది. ఈ విధమైనటువంటి స్థితి
ఈ భూమండలంలోకి వచ్చేసిందయ్యా విదురా అని చెప్పి బాణాన్ని తస్మై బాణం నముంచతి, ఆ పట్టుకెళ్ళిపోతున్నటువంటి వాడి మీద బాణం వేయాల్సింది వేయకుండా పృథు కుమారుడు అలా ఉండిపోయాడయ్యా అన్న తర్వాత వధా నివృత్తం తం భూయో హంతవే అత్రిచోదయత్ జహి యజ్ఞహనం తాత మహేంద్రం విబుధాధమం. తర్వాత ఇంద్రుడు ఎప్పుడైతే ఈ పృథు కుమారుడు బాణాన్ని కొట్టలేదో అది కింద నుంచి అత్రి మహర్షి చూస్తున్నాడు. చూసి ఏం చేశాడు, అలా బాణం వేయకుండా కూర్చున్నావేంట్రా బాబు, నిన్ను ఎందుకు వాడిని వెంటబడి వెళ్ళి ఆ అశ్వాన్ని విడిపించుకురా, ఇంకా ఇక్కడంతా పూర్తి అవ్వలేదు అని చెప్పినా చేసేటప్పటికీ వెర్రిమొహం వేసుకుని పుదుపుత్రుడు బాణం కొట్టకుండా దండాలు పెట్టేస్తున్నట్టుగా అలా చూస్తూ ఉండేటప్పటికీ ఇంద్రుని వధించు అని చెప్పి అత్రి మహర్షి ప్రేరేపించాడు విదురా. ప్రేరేపించేటప్పటికీ అంటూ వీడు యజ్ఞాన్ని చెడగొట్టాడు, వీడు అన్ని అధర్మమైనటువంటి దోషయుక్తమైనటువంటి పనులు చేస్తూ లేచి వెళ్ళిపోతున్నాడు, వీడు ఇలా చేయకూడదు వీడు అని దేవతల్లో అధముడు ఇంద్రుడు యజ్ఞాన్ని చెడగొట్టాడు కాబట్టి వీడిని వధించు అని చెప్పి మళ్ళీ అత్రి మహర్షి మొత్తుకున్నా సరే ఏం జరిగింది అనేటువంటి విశేషాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.